హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంబీ తెలుగు వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మా ఇంట్లో పెళ్ళైతే ఫిక్స్ అయింది. మా హస్బెండ్ వాళ్ళ చెల్లికి, మా ఆడపడుచుకి అయితే పెళ్ళి ఫిక్స్ అయింది. సో ఆ హడావిడిలో అయితే ఉన్నాము. పెళ్ళి కాబట్టి స్టార్టింగ్ ముందు రోజు అయితే అందరం మెహందీ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ మెహందీ అయితే చూపిస్తున్నాం. ఏడుస్తుంది ఇంకేమన్నా అంటే అదా అదా స్టార్ట్ చేసింది, ఏడ్చింది ఇంక ఏడ్చింది ఏడ్చింది ఇంక అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే హల్దీ అయితే ఉంది, అందుకని ముందు రోజు ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చాము. మా ఊర్లో అయితే బంతి తోటలు ఉన్నాయి, ఆ తోటలో నుంచి అయితే తీసుకొని వచ్చి మాలలు అయితే కడుతున్నాము. ఇంటికి డెకరేషన్కి యూజ్ అవుతాయి, ఇంకా హల్దీ డెకరేషన్కి కూడా యూజ్ అవుతుందని అయితే తీసుకొని వచ్చి మా పని అంతా అయిపోయిన తర్వాత చూడండి మేము చేసే పని ఎలా ఉందో. మొత్తం పూలన్నీ చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా హడావిడి మామూలుగా లేదు. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను ఒరిజినల్ పెట్టేస్తున్నాను, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. లెక్క రాయి పెట్టి కొనకొచ్చింది. నైట్ మేము కట్టిన పూలదండలు అయితే మా ఇంటికి డెకరేషన్ చేసేసారు. అలానే మా తోటలోంచి అరటి చెట్లు కూడా తీసుకొచ్చి అయితే పెట్టేశారు. చూడండి పెళ్లి కళ ఎలా వచ్చేసిందో ఇంటికి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పెద్దత్తయ్య అయితే అమ్మాయికి నలుగు పెట్టడానికి అయితే ముగ్గేస్తున్నారు. మా సైడ్ అయితే పెళ్లి కూతురుని చేయడం అంటారు, మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే నలుగు పెట్టడం అంటారు. పిల్లలు వచ్చారు, ఎప్పుడో స్టార్ట్ చేసి రెడీగా పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు ఊర్లో వాళ్ళు. పాపం వీళ్ళందరూ మంచి వాళ్ళు, తొందరగా వచ్చేసారు. మా అవ్వలు మా జయలు. మా తాత వంటలు చేపియడంలో రెడీగా ఉంటాడు, మాకు అన్ని ఎప్పుడు వంటలు చేపిస్తాడు. తాత ఏం చేపిస్తున్నావు ఈరోజు? మనకి ఇప్పుడు ఏమేమి పెడుతున్నారు? ఓకే, పప్పు, వడియాలు, అమ్మ చాలా ఐటమ్సే ఉన్నాయి. ఏం చేస్తున్నారన్నా? ఏం చేస్తున్నారు? నేను వీడియో చేస్తున్నా, అన్న వాళ్ళు. అది రసమా? మా దొంగ బావలు లేట్గా వచ్చారు. మా అక్కను వదిలేసి వచ్చాడు మా పెద్ద బావ. మా అక్క ఏది అసలు పొద్దు నుంచి ఇదే చెప్తున్నాడు. చూడండి అసలు ఇప్పటి వరకు రాలేదు. తమ్ముడు నా పెద్ద తమ్ముడు, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక తమ్ముడు మా పెద్ద తమ్ముడు. సిగ్గుపడకు. అమ్మాయిలు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. మా తమ్ముడు కోసం మా ఫ్రెండ్ మా బుడ్డి పాప. పాల డబ్బా పంపించానా? పాల డబ్బా ఊర్లో అందరూ అయితే వచ్చేసారు. పెళ్లి కూతురికి నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసారు. పెళ్లి కూతుర్ని ఇంకా తోడ పెళ్లి కూతుర్ని కూర్చోపెట్టి ఊర్లో అందరు వచ్చి అయితే ఇలా నలుగు పెడుతూ ఉంటారు. ఇక చూడండి, నాటానైతే వచ్చేసింది. నాకు యాక్చువల్లీ నలుగు పెట్టడం అస్సలే రాదు. నా లైఫ్లో నలుగు పెట్టడం నేను ఇదే ఫస్ట్ టైము. మా ఆడపడుచు నుంచే స్టార్ట్ చేస్తున్నారు నలుగు పెట్టడము. నాకు అస్సలే రావట్లేదని చుట్టుపక్కల ఉన్న మా వాళ్ళందరూ నవ్వుతున్నారు. అసలు ఎలా పెడుతున్నానో చూడండి, అసలు అలా పెట్టారంట. మీరు
అండ్ నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత మేమందరం హల్దీ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, హల్దీకి ఫొటోస్ వీడియోస్ అయితే ఫోజెస్ ఇస్తారు మా వాళ్ళందరూ. ఇంకా చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయాము. మేము పెళ్లి పనుల్లో బిజీ ఉండడం వల్ల ఫొటోస్ వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వలేదు. మా ఇంట్లోనే పెళ్లి కాబట్టి మేము కొంచెం బిజీగా ఉన్నాము. ఎవరికన్నా వీడియో తీయడానికి ఫోన్ ఇస్తేనేమో వాళ్ళకేమో ఇంత ప్రాపర్గా తీయడం రావట్లేదు. సో అందుకని చాలా వరకు అయితే మిస్ అయ్యామనే చెప్పొచ్చు. ఫోటోగ్రాఫర్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ అయితే అప్లోడ్ చేస్తాము. హల్దీ వీడియోస్, పెళ్లి వీడియోస్ అన్నీ అయితే మన ఛానల్లో వచ్చేస్తాయి. కూర్చోండి, మీరు కూర్చొని చేసేయండి మేడం. మీరు కాస్త వెనక్కి సర్దుకోండి, ఇలా అవతల. హల్దీ రోజు ఈవినింగ్ అయితే పెళ్లి కొడుకు వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకొని వస్తారు. ఈవినింగ్ అవుతుంది. తాంబూలం అయితే మా ఇంటికి తీసుకొని అయితే వచ్చారు అబ్బాయి వాళ్ళు. పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయి మండపానికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.